ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎండ తీవ్రతలు ఏ విధంగా పెరుగుతున్నాయి మనం చూస్తున్నాం. మరి అయితే ఈ రోజు కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవడం కూడా జరిగింది. మరి వర్షాలు అనేవి ఎప్పుడు పడతాయి, ఈ వాతావరణం మరింత వేడయ్యే అవకాశాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం. మనతో పాటు వెదర్ రిపోర్టర్ సార్ ఉన్నారు. సార్, ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు కనిపించినప్పటికీ కూడా గరిష్ట స్థాయిలో ఈ సిటీలో కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే సుమారు 41 డిగ్రీ నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సిటీలోనే మనకి ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కనిపించిన గణాంకాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా సిటీలో కనుక చూసుకున్నట్లయితే 41.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ యొక్క ఎండ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే అధికంగా మనకి ఉత్తర తెలంగాణ భాగాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్తో పాటు ఇంకా నిజామాబాద్ ఇంకా నిర్మల్ మెదక్ కనుక చూసుకున్నట్లయితే సుమారు ఇక్కడ 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కనిపించింది. గత 4 రోజులతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క జిల్లాల్లోనే ఎక్కువగా ఉత్తర తెలంగాణ భాగాల్లోనే మనకి ఎక్కువగా ఎండ తీవ్రత అనేది కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇక సిటీ పరంగాను ఇంకా సిటీ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే హైత్ నగర్ కానీ పటాన్ చెరువు కానీ రాజేంద్ర నగర్ కానీ ఈ యొక్క ప్రాంతాల్లో కూడా సుమారు 42 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు కూడా 39 డిగ్రీలు పటాన్ చెరువులో కొనసాగుతుంటుండగా 42 డిగ్రీలు హైత్ నగర్లోను ఇంకా చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్లో సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే 39 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుంటుండగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా ఒక విధంగా పెరిగిందనే చెప్పాలి. ఇటు రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే ఇటు 25 డిగ్రీల నుంచి 29 డిగ్రీల వరకు కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కూడా పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒక విధంగా పగటిపూట ఉష్ణ తీవ్రత పెరుగుదల రాత్రిపూట పెరిగేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల కూడా ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా మనం చూడొచ్చు. వర్షాలు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లైక్ ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఇటు ఎక్కువగా ఉత్తర తెలంగాణ భాగాల్లోనే ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ఇంకా ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అంచనా ప్రకారం ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇక్కడ సిద్దిపేట్, జన్గాం ఇంకా వరంగల్ కూడా చూసుకున్నట్లయితే మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ ఈ యొక్క జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉత్తర భాగంలోనే ఎక్కువగా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంటుండగా సాయంత్రం సమయంలో ఒక విధంగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఇటు పశ్చిమ గాలులతో పాటు నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా వ్యాపించి సముద్ర మట్టానికి 900 మీటర్లు వ్యాపించినటువంటి ద్రోణులు కానీ ఇంకా చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కూడా ఈరోజు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకుంటే ఇటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి కానీ ద్రోణులు కూడా సుమారు సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఇటు దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా చూసుకున్నట్లయితే తమిళనాడు వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో వీటి యొక్క కొనసాగింపు వల్ల ఇటు మనకి చూసుకున్నట్లయితే తూర్పు భాగాల్లో ఉన్నటువంటి తెలంగాణ భాగంలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి అలాగే మూల్గు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ ఈ యొక్క జిల్లాలకు ఈరోజు తేలికపాటి వర్ష సూచన కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఈదుడుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రేపు కూడా చూసుకున్నట్లయితే తూర్పు భాగంలోనే ఎక్కువగా సుమారు 9 జిల్లాలకు మనకి ఇటు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం, వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు రేపు కూడా కొనసాగి థర్డ్ కల్లా వచ్చేసరికి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఎక్కువ జిల్లాలకి వ్యాపించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొదటి 2 రోజులు కూడా చూసుకున్నట్లయితే 6 జిల్లాల నుంచి 9 జిల్లాలకు, తర్వాత కనుక చూసుకున్నట్లయితే సుమారు 20 జిల్లాలకు, తర్వాత 23 నుంచి సుమారు ఎక్కువ అధిక
అధికమైన జిల్లాలకు కూడా ఈ యొక్క వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే రాష్ట్రానికి రేపు ఎల్లుండ ఈరోజు కూడా తేలికపాటి వర్షం అనేది ముఖ్యంగా ఇటు తూర్పు భాగాల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇది ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ రోజు లేదా రేపు తేలికపాటి వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కెమెరామెన్ రాజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.